గోబీ మంచూరియాని ఇంట్లోనే ఈజీగా సేమ్ బండి మీద తింటే ఎలా ఉంటుందో అదే టేస్ట్ తో చాలా టేస్టీగా ఉండేద్దాం రండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. వెజిటేరియన్స్ కి చాలా మందికి స్టార్టర్స్ తినాలనిపిస్తుంది కదా, అలాంటి టైంలో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా గోబీల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బౌల్ లో వేసుకుని వేడి వేడి నీళ్ళు అందులో వేస్తే దాంట్లో ఉన్న పురుగంతా పోతుంది. వేడి నీళ్ళలోంచి తీసేసుకుని 2-3 టైమ్స్ వాష్ చేసుకుని దీనిలో కొద్దిగా కార్న్ ఫ్లవర్ వేసుకుని ముందుగా కోటింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని వేరే ప్లేట్ లో తీసుకుని పక్కన పెట్టేసుకుని అదే బౌల్ లో కొద్దిగా కార్న్ ఫ్లవర్, కొద్దిగా మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, కొద్దిగా కలర్ఫుల్ గా కావాలంటే కొద్దిగా రెడ్ కలర్ వేసుకోండి. దీంట్లోనే కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని కార్న్ ఫ్లవర్ తో కోటింగ్ చేసుకున్న గోబీలను కూడా ఇందులో వేసి మసాలా అంతా బాగా పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. జస్ట్ ఒక 5 minutes రెస్ట్ ఇచ్చి ఆయిల్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని చిన్నగా తరుక్కున్న ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగును వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటో కెచప్ ను వేసుకుని బాగా కలుపుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ కన్సిస్టెన్సీ ఇలా గ్రేవీలా వచ్చే వరకు కలుపుకొని ఇందులో కొద్దిగా మిక్స్డ్ హెర్బ్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న గోబీలు కూడా వేసుకుని బాగా హై ఫ్లేమ్ లో టాస్ చేసుకుంటే గోబీ మంచూరియా రెడీ.